నమస్తే అందరికీ. కౌశిక్ కేకే ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియో ఏంటంటే బ్లౌజ్ ఈజీగా 10 నిమిషాలు అయిపోయే విధానం ఏంటో నేను చేసి మీకు చూపిస్తాను. మీరు చూడండి, వీడియో ఆపకుండా కంటిన్యూగా చూడండి. ఇది 80 పాయింట్స్ అండి, 100 పాయింట్లు బ్లౌజ్ పీస్. ఇది మీకు నేను చూపిస్తాను. కరెక్ట్గా 8 పాయింట్స్ మన బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా తీసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి. ఓకే, పొడవు వచ్చి 14, వెనక బ్యాక్ డీ 5, మనకి నెక్ లూజ్ వచ్చి 2 వస్తుంది. షోల్డర్ వచ్చి మనకి 3. ఓకే, మనకి బాడీ లూజ్ 9 into 9. చంక 1 ఇంచ్ పెట్టుకోవాలండి డాట్స్, ఎందుకంటే మీకు తెలుస్తుంది లూజ్ ఎంత తీసుకోవాలో. చంక నుంచి వచ్చి మనకి ఎంత రావాలి, 8 రావాలి. 8 వచ్చింది ఫ్రెండ్స్. నెక్ డీప్ 9, నెక్ డీప్ ఇది. అందరూ ఏం చేస్తారంటే ఇది చూపించేస్తారు, ఈ పొడవు చూపిస్తుంటారు. నెక్ డీప్ ఎంత తీసుకోవాలో, మన షోల్డర్ ఎంత తీసుకోవాలో, నెక్ లూజ్ ఇక్కడ మన మెడ లూజ్ ఎంత తీసుకోవాలో తెలియదు. మీరు ఇది అబ్జర్వ్ చేయండి. ఈ లూజ్ ఎంత ఉంటుందో మనకి ఎక్కువైనా తక్కువైన ప్రాబ్లం, ఎక్కువైన ప్రాబ్లం అది మీరు చూసుకోవాలి కరెక్ట్. అది మనకి లూజు 9, మినిమం 9. బాగా ఐ మెడలు ఉండే వాళ్ళకి 10 వస్తుంది. అలా మనకి కొంచెం పైకి వేసుకునే వాళ్ళు ఏంటంటే 9 సరిపోతుంది. ఫ్రెండ్స్, దీన్ని మనం ఇది బ్యాక్ పార్ట్. దీన్ని ఇలా కట్ చేసుకునే విధానం, మీకు కట్ చేసే విధానం నేను చూపిస్తాను. తీసేసాము, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇది కరెక్ట్ మెజర్మెంట్స్. చంక నెక్ కూడా చూడండి. ఇది మనం ఎప్పుడైనా నెక్ ఇలా వెళ్ళిపోతుంది ఎవరికైనా. అలా వెళ్ళకూడదు. ఎప్పుడు మనం నెక్ ఎంతసేపటికి ఇలా స్ట్రైట్గా ఇలా ఉండేటట్టే మనం చూసుకోవాలి. లేదంటే ఆ షోల్డర్ అనేసి అది అటు పక్కకి అటు సైడ్ వెళ్ళిపోతుంది. మనం వేసుకునేటప్పుడు కూడా అది రాంగ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ భాగం చూపిస్తాను. ఫ్రంట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇది క్రాస్గా వేసుకోవాలి. ఈ రెండు జాయింట్స్ మన వైపు మన సైడ్ ఉండాలి. ఎప్పుడైనా సరే మన సైడ్ ఉండాలి.
ఓకే, పన్నెండు. మనం బ్యాక్ 9 పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, 7 ఫ్రంట్ వచ్చేసరికి 7 వస్తుంది. ఇంకా ఐ డీప్ కావలసిన వాళ్ళు అడిగితే మనం 8 పెట్టాలి, లేదనుకుంటే మినిమం 8 7 సరిపోతుంది, 7. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ బాగా ఇది ఇంత నీట్గా వచ్చింది చూడండి. ఇది కూడా మనం ఓకేనా ఫ్రెండ్స్, 4 సెకండ్. మళ్ళీ ఒకసారి చూడండి, దీన్ని మళ్ళీ మనం ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందు పార్ట్ హ్యాండ్స్, మిగతాది మనం ఇది హ్యాండ్స్కి. దీన్ని ఇప్పుడు ఇది రెండు లైన్స్ ఉంది కదా, దీన్ని మనం 4 మడతలు వేసుకోవాలి. 4 మడతలు, 4 మడతలు వేసి మనం దీన్ని ఇప్పుడు వచ్చి వేస్ట్ ఎక్కువ తక్కువ ఉంటే మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే మనం ఈ ఖర్చుల ఫోల్డింగ్స్కి మనకి ఒక అంగుళం వరకు మనం గ్యాప్ వదులుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు 9, హ్యాండ్ లూజ్ 6, మనకి అగస్ట్ 7, చంక లూజ్ వచ్చి 6.5. అంటే కొందరు ఏంటంటే చంక డీప్ ఎంత పెట్టుకోవాలా ఏంటని ఆలోచిస్తారు. మనం ఎక్కువ తీసుకున్నా ఉగ్గులాగా వస్తుంది, లేదా తక్కువ తీసుకున్నా వస్తుంది. దానివల్ల ఏంటంటే మనం ఇక్కడ మనం 9 పెట్టుకున్నాం కదా, 2 అంగుళాల ద్వారా మనము తగ్గించి పెట్టుకోవాలి ఇది ఎప్పుడైనా సరే చంకలన్నీ. బాగా చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంటుంది. మీరు చాలా ఈజీగా మీరు కట్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్. ఇది మనం ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఇది ఖర్చులోకి ఇది కరెక్ట్, ఇది పోలింగ్కి ఇలా వెళ్ళిపోతుంది. మన హ్యాండ్ లోకి నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను కట్ చేసే విధానం నేను చూపిస్తాను. ఏదో సేఫ్ బెల్ట్కి మనకి ఇది ఎగస్ట్ పీస్. సేఫ్ బెల్ట్కి కూడా దీంట్లోనే వస్తుంది. మనకి ఇది లెంత్ చూసుకొని 3 మనకి పొడవు వచ్చి 8 సరిపోతుంది. క్రాస్గా బెల్ట్ తీసుకునే వాళ్ళు క్రాస్గా తీసుకోవచ్చు, లేదా ఒకళ్ళు ఒక రకంగా చేసుకుంటారు. మనం ఇక్కడ స్ట్రైట్ వచ్చి ఇక్కడ క్రాస్ వస్తుంది, లేదా 2 సైడ్లు క్రాస్ వస్తుంది. మీకు మీ బ్లౌజ్ని బట్టి మీకు ఎలా అనుకూలంగా ఉంటుందో మీరు అలా తీసుకోండి. అలానే తీసుకోవాలని ఏం లేదు. కాకపోతే నేను మాత్రం 2 వైపులా క్రాస్ తీస్తాను. అలా
ఇలా వంకులాగా రావాలి. ఇలా వస్తే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ బెల్ట్ దగ్గర కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అది కూడా చూసుకోవాలి. ఏం కష్టం ఉండదు, ఈజీగా ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళందరూ చక్కగా నీట్గా చేసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదంతా మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టికి, ఇంకా నడుం బెల్ట్కి మొత్తం దీంట్లోనే వస్తుంది ఫ్రెండ్స్. అసలు ఏ పీస్ కూడా వేస్ట్ అవ్వదు. జాగ్రత్తగా కుట్టుకుంటే చక్కగా పెద్ద సైజు వాళ్ళకి కూడా మినిమం వస్తుంది. హ్యాండ్, ఇది వచ్చి ఫ్రంట్, ఇది బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యాక్ పార్ట్. మీకు నచ్చిందైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ కట్టండి. ఓకేనా, బాయ్, ధన్యవాదాలు.